హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. బ్రెడ్ ఆమ్లెట్కి ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటికి కొంచెం నెయ్యి అప్లై చేసి పాన్ పైన మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్ని, సరిపడినంత కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి 2 ఎగ్స్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా బీట్ చేసుకున్నప్పుడు ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే హెల్దీ కూడా. మనం కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్నాక అందులోకి మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఒకవైపు పెట్టి మళ్ళీ టర్న్ చేసుకొని ఆమ్లెట్ ఒకవైపు మంచిగా కాలిన తర్వాత దాన్ని మరోవైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్నప్పుడు జాగ్రత్తగా తీసి వేసుకోవాలి, లేదంటే ఆమ్లెట్ చినిగిపోతుంది. ఈ విధంగా రెండింటిని తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చాలి. రెండు కాలిన తర్వాత ఒకదానిపై ఒకటి పెట్టి మనం కట్ చేసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.